ఖమ్మం జిల్లాలో కల్లూరులో గిరిజన ఆశ్రమ పాఠశాలలో అల్పాహారం తిని 30 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారు. విద్యార్థులు కిచిడి తిని కడుపు నొప్పితో ఇబ్బందులు పడ్డారు. తక్షణమే స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న జాయింట్ కలెక్టర్ అజయ్ యాదవ్ విద్యార్థులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే పిల్లలు కొంచెం ఈ ఆహారం తిని అరగక అస్వస్థతకు గురయ్యి వల్ల 40 మంది పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అందుకని మేము చెకింగ్ చేయడానికి వచ్చాము. ఇక్కడ పిల్లలందరినీ విచారించి ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత ఇది పూర్తిగా వార్డెన్ గారి నిర్లక్ష్యం అని తేలిందండి. మన రేవంత్ రెడ్డి సర్కారు పిల్లలకి ఎంతో బాగుండాలి, ఆహారం బాగుండాలి, వాళ్ళ హెల్త్ బాగుండాలని సన్నబియ్యం సప్లై చేస్తూ మంచి మెనూ ఇచ్చి డైట్ చార్జెస్ 40% పెంచారు. దానికి అనుగుణంగా ఇక్కడ మెనూ కూడా సరిగా లేదు. పిల్లలకి పెరుగు బదులు మజ్జిగ ఇస్తా ఉన్నారు. అలాగే రసం కూడా చూసాము, క్వాలిటీ అసలు బాగాలేదు. ఇవన్నీ కూడా మార్చుకొని మరి గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఇస్తున్నారో అంత మంచి ఆహారం ఇవ్వాలి పిల్లలకి అనేసి నేను మేడం గారికి చెప్పడం జరిగింది. ఇంకా అవసరం అయితే కనుక ఖమ్మం కూడా పంపిస్తాం, కానీ అంత అవసరం లేదు. డాక్టర్స్ మంచి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. మన డిప్యూటీ డిఎంఎండ్హెచ్ఓ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు. మంచి